రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా దక్ష, నిన్ను నా కడుపును మోయకపోయినా కన్న కూతుర్లాగా చూసుకున్నాను. బొబ్బిలి వంశంలో ఆడపిల్ల కాదు, ఆడపులి పుట్టిందని అందరూ నిన్ను చూసి అనుకునేవారు. నీ సాహసం, నీ శౌర్యం, నీ తెలివితేటలు చూసి రుద్రమదేవి ప్రతిరూపంలా చూసేవారు. అలాంటి నీ కడుపున పుట్టిన బిడ్డ శివంగిలా ఉండాలి కదమ్మా. ఇది ధర్మపీఠం మీద కూర్చొని నేను చెప్తున్న మాట. న్యాయానికి అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేస్తాను. ఇదే నా మాట. నా మాటే శాసనం. అదేంటి జానకి రుద్రాణి అయ్యింది? నన్ను ధర్మపీఠం దగ్గరికి పిలిపించారని నాన్న ఏదో. సర్లే, ఆయన అసలే భయపడుతుంటే నువ్వు మళ్ళీ భయపడతావెందుకు? ఎందుకురా భయం? అక్కడ అన్యాయానికి మాత్రం ఆయువు లేదని మనందరికీ తెలుసు కదా. ఆవిడ్ని చూస్తే ఊరంతా భయపడుతుంది. మరి నీకు భయం అనిపించదా? ఎవరికైనా ఎవరైనా ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, అంతేకాని మనం చేసే పని మంచిదైనప్పుడు, నలుగురికి నచ్చేదైనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధర్మపీఠం మీద ధర్మం ఉంటుందని తెలిసి న్యాయం తరపున నిలబడ్డ నేను ఎందుకు భయపడాలి? భయం అనేది నా బ్లడ్లోనే లేదు. కానీ నీ కూతురు ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటే రేపు తను ఇంటి కోడలయ్యాక మన వంశంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తను భార్గవ్కి తోడుగా నిలబడగలుగుతుందా? నిజమేనమ్మా. చిన్నబ్బాయి గారన్న మాటలో తప్పు మీకు కనిపించినా, తన మీద మీరు కోపం చూపించినా తన నిజమే మాట్లాడాడని నాకనిపించింది. రంగయ్య, భూమి అంత భయస్థురాలైనా తన విషయంలో అలా మాట్లాడ్డం నేను తట్టుకోలేనని తెలుసు కదా. మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నానమ్మా. అక్కడ ధర్మపీఠం మీద కూర్చునేవాళ్లు మన దక్షమ్మకి ప్రతిరూపంలా ఉండాలి. ఆ తల్లి ధైర్యాన్ని పుణిగిపుచ్చుకున్న వాళ్లై ఉండాలి. అంతేకాని ఇలా అన్నిటికీ భయపడుతూ ఉంటే ఎలా శాసిస్తారమ్మా? ఆ తల్లి రక్తం పంచుకు పుట్టిన పిల్ల ఇలా ఉంది అంటే అందరికీ బాధగానే ఉంది. కానీ ఈ పెళ్లి జరిగేలోపే మీరు తనకి ధైర్యాన్ని నూరిపోయాలమ్మా. అందరితో ధైర్యంగా మాట్లాడేలా చేయాలమ్మా. ఒకరికి భయపడే ప్రసక్తే లేదు. నేను చేసింది తప్పు కానప్పుడు ఎవ్వరినైనా ఎదిరిస్తాను. అక్కడ రుద్రాణి ఉన్నా, ఆ వంశం మొత్తం నా ముందుకొచ్చి నిలబడ్డా నేను చేసిందే చెప్తాను. సర్లే, ధర్మపీఠం సంగతి తర్వాత. అన్ని విషయాలు చెప్తున్నావు. ఈరోజు మన సరస్వతి పెళ్లి చూపులకి వెళ్ళకపోతే అది పెళ్లి కొడుకును చూడనని చెప్పింది. వెళ్దాం పదా. అయ్యో, ఈ విషయంలో పడి ఆ సంగతే మర్చిపోయాను. నువ్వే వచ్చి నన్ను రెడీ చేయాలి అని నిన్నే చెప్పింది. వెళ్దాం పదండి. నాన్నా, సరస్వతి పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నా కోసం చూడకుండా మీరు భోజనం చేయండి, సరేనా? సరే సరే. పదండి పదండి పదండి. నీ కూతురు ఈ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకున్నావు. ఆ ధైర్యం తనకొచ్చేలాగా నువ్వే చెయ్యి. అవతల పెళ్లి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారే, నువ్వింకా రెడీ అవ్వకపోతే ఎలాగా? నా ఫ్రెండ్ జానకి వచ్చి నన్ను రెడీ చేస్తానందమ్మా. తన కోసమే చూస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇది?
నీ స్నేహితురాలు వచ్చి నిన్ను రెడీ చేయడం ఎందుకు? మీ అమ్మ రెడీ చేస్తుందిగా, వెళ్ళు. పెళ్లి వాళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటే బాగుండదమ్మా. పెళ్లి వాళ్ళు వస్తే ఇలాగే చూస్తారులే నాన్న. నేను మాత్రం జానకి వస్తేనే రెడీ అవుతాను. ఏంటి నీ పిచ్చి? మీ అమ్మగారు రెడీ చేస్తానంటుంటే రెడీ అవ్వకుండా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? అలా చెప్పమ్మా, ఇందాకటి నుంచి బతిమాలించుకుంటుంది. అది బ్రతిమాలించుకోవడం కాదు, భయం. భయమా? అవును మరి. జానకి రెడీ చేస్తే హీరోయిన్లా ఉంటుంది. అదే నువ్వు రెడీ చేస్తే పోలేరమ్మలా ఉంటుంది. అందుకే జానకి కోసం ఎదురు చూస్తుంది. నువ్వు వాపరా, నువ్వు రావే, నిన్ను రెడీ చేస్తాను. నమస్కారం బావగారు, రండి. నమస్కారం బావగారు, ఆలస్యమయ్యామా? లేదన్నయ్య గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, ఇంతలో మీరే వచ్చేశారు. రండి రండి, కూర్చోండి. ఏంట్రా వెతుకుతున్నావు? మీ ఆవిడొస్తుందిలే. తన కోసం కాదమ్మా, నా స్నేహితుడు జయసింహ వస్తాన్నాడు. ఇంకా రాలేదని వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పిల్ల కోసం చూడాలి గాని ఫ్రెండ్ కోసం కాదురా. అన్నయ్య గారు, ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగేనమ్మా. అరే బుజ్జి, అక్కని రమ్మను. అలాగే. జానకి, అక్కడ పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడు, తొందరగా రండి. అబ్బా వస్తున్నాం లేరా. నమస్కారం. నమస్కారం బాబు. రుద్రాణమ్మ గారు రాలేదా? లేదు. ఈ సంబంధం సెటిల్ చేసుకోమని ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ పంపించారు. ఇంకేం ఆలోచించకుండా ఈ సంబంధాన్ని కలుపుకోండి. అయ్యయ్యో, ఎంత మాట! రుద్రాణి గారు చెప్పాక ఇంకా పెళ్లి చూపులు కూడా అనవసరం. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఏదో ఒకసారి పిల్లాడు చూసుకుంటారని ఈ తంతు ఏర్పాటు చేశాం. రండి బాబు, కూర్చోండి. అబ్బా, ఎంత అందంగా ఉందో! ఇలా చూస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలనుంది. రీ బుజ్జి, బాల్య వివాహాలు నేరంరా. కొన్నాళ్ళు ఆగొచ్చు కదా, నేనే చేసుకుంటాను. అప్పుడిది ముసల్దైపోతుందిరా. ఛీ, మీ పెద్దోళ్ళున్నారే, మా ప్రేమను అస్సలు అర్థం చేసుకోరు. రే, వయసుకు తగ్గ మాటలు మాట్లాడరా. పద. కొడుతున్నాను కదా. తగలట్లేదురా. సరే ఆగు, పట్టుకో. ఇదిగో తీసుకో. వెళ్దాం రా. థ్యాంక్ యూ అక్క. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఏంటి పాప, రాత్రి బంగ్లాకు రమ్మంటే రాను అన్నా? నిన్ను వదిలేయాలంటే మీ నాన్న తీసుకున్న అప్పుకి వడ్డీ ఇవ్వాలి. ఇప్పటి వరకు వడ్డీ ఇవ్వలేదుగా, మరి ఎలా వదిలేస్తాం? నిన్ను తీసుకెళ్ళి వడ్డీ కింద జమ కట్టుకుంటాం.
బాబు గారు మీరైనా చెప్పండి బాబు గారు, నన్ను వదిలేయమని చెప్పండి ప్లీజ్ బాబు గారు. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం కావాలో నువ్వు ఇచ్చావనుకో, నీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలా అనకండి బాబు గారు. నన్నెందుకు కొట్టావు? నీ కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే నవ్వుతూ చూస్తున్నావు కదా, అందుకే కొట్టాను. అది మా ఇష్టం. అయినా ఇంట్లో మా పెళ్ళాలకి లేని బాధ నీకెందుకు? మీ ఆవిడ కూడా ఒక ఆడదే కదా, ఇంకో ఆడదాన్ని ఏడిపిస్తున్నావని తెలిస్తే తోట తీసేస్తుంది. అంత సీన్ లేదమ్మా. ఇది మా జయసింహ రాజ్యం. ఇక్కడ మేమనుకున్నదే జరుగుతుంది. మీరనుకున్నది జరగటానికి ఈ బొబ్బిలి మీ జాగీరేం కాదు. ఎక్కడ తప్పు జరిగినా తోట తీసేస్తాం. ఏమనుకున్నావు? నేనెవరో తెలుసు కదా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నీ పని నువ్వు చూసుకో. నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే రకాన్ని కాదు, నీ పని పట్టే రకాన్ని. నిన్ను వదిలేసి దాన్ని ఏడిపిస్తున్నామనా? ఇంతలా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నిన్నేడిపిస్తాను. అది అమాయకురాలు కాబట్టి మీ చేష్టలకి ఏడుస్తోంది. ఇక్కడ ఆడపులి చెక్కి వేసేలోపే నీ పీక తెగుతుంది. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే మర్యాద ఉండదు. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కళ్ళ ముందే ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే కళ్ళప్పగించి చోద్యం చూస్తున్నావు. అసలు నువ్వు నా దృష్టిలో మనిషివే కాదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మా వదినెవరో తెలుసు కదా, నీ గురించి చెప్పానంటే ధర్మపీఠం దగ్గర నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. మీ వదిన పేరు చెప్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ధర్మపీఠంకి పిలిపించు. నీ తప్పేంటో ఆవిడికి చెప్తాను. శిక్ష ఎవరికి వేస్తారో అప్పుడు చూద్దాం. ఏంటి ఆడపిల్లవు కదా అని వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నావు? మేము ముగ్గురు ఉన్నాం తెలుసా? అయితే ఏం చేస్తారా? ఏడ్చే కొద్దీ ఏడిపిస్తూనే ఉంటారు. ఎదురు తిరిగితే అదిగో అలా పారిపోతారు. ఇంకా తమరు ఇక్కడే ఉన్నారే, వెళ్తారా లేక పంపించమంటారా? వెళ్తాను, కానీ ఏదో ఒకరోజు నేనే నీ అంతు చూస్తానని మాత్రం మర్చిపోకు. మాకు అమ్మాయి బాగా నచ్చిందండి. లేట్ చేయకుండా తొందరగా ముహూర్తాలు పెట్టించండి. తప్పకుండా అమ్మా. వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు, పెళ్లి చేసేద్దాం. ఏంటి బాబాయ్ పెళ్లి చేసేద్దామంటున్నావు? ఎవరో ఏంటో తెలుసుకునే పనిలేదా?
ఏంటమ్మా జానకి ఎలా మాట్లాడుతున్నావు? రుద్రాణి అమ్మగారు ఒప్పుకున్న సంబంధం, ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది? ఎక్కడో కోటలో కూర్చొని ఇక్కడ మీ కూతురు పెళ్లి చేయమని చెప్పటానికి అసలు ఆవిడెవరు పిన్ని? అసలు వీడు ఎలాంటి వాడో తెలుసా? మాటలు మర్యాదగా రాని. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. పెళ్ళైన నువ్వు నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవటానికి వచ్చావా? అంటే ముందు భార్యని వదిలేసావా లేక చంపేశావా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడు నా ఫ్రెండు. నీ ఫ్రెండ్ అనగానే వీడి బుద్ధేంటో అర్థమైంది. ఆ రోజు మిమ్మల్ని చూశాను కదా. మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నావని కొత్తగా అడుగుతున్నావేంటి? ఎదవ పంచాయితీ ఇదిను. అమ్మా జానకి, నీకు దండం పెడతానమ్మా. ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. విన్నావు కదా, వాళ్ళు ఈ సంబంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. మా వదిన గారు కూడా కలుపుకోమని చెప్పారు. వద్దంటే ఇక్కడే కాదు, పెద్ద ఆవిడ దృష్టిలో కూడా చెడ్డదానివైపోతావు. ఆలోచించుకుని సైలెంట్గా ఉండు. ఎవరో ఏదో అనుకుంటారని నా స్నేహితురాలి జీవితం పాడవుతుంటే చూస్తూ నేను ఊరుకోను. ఏంటే నువ్వనేది? అవునే, వీడికి ఇంతకు ముందే పెళ్ళైంది. ఒకరోజు తోటలో ఇంకో అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే నేనే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాను. ఇప్పుడు వీడు నేను చూడటానికి వస్తున్నాడని తెలిస్తే అసలు గడుపులోకి అడుగు పెట్టినిచ్చేదాన్ని కాదు. అమ్మా, నీకు దండం పెడతాను. ఇప్పుడు ఈ సంబంధం చెడిపోయిందంటే నా కూతురు బ్రతుకు పాడైపోతుంది. ఏంటి పిన్ని పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు? ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తే దీని గొంతు కోసిందని అవుతావు. ఇలాంటి వాడితో పెళ్లి జరిగింది అంటే మీ కళ్ళతో చూసుకోవటానికి మీ కూతురు కూడా ఉండదు. అది మీకెందుకు అర్థం కావట్లేదు? చూడు, వాళ్ళు కలుపుకోవాలని చూస్తుంటే నువ్వు విడదీయాలని చూస్తున్నావు. మర్యాద ఉండదు, బయటికి పో. ఈ ఇంటి నుంచి నన్ను బయటికి పంపించే హక్కు అధికారం నీకు లేవు. ఈ ఊళ్ళో మీ మాట చెల్లుతుందేమో కానీ నా ముందు మీ పప్పులుడకవు. ఈ సంబంధం నేను కలుపుకొనివ్వను. ఈ జానికి మాట నమ్మి మీరు సంబంధాన్ని చెడగొట్టుకుంటే మాత్రం ఇదే మాట నేను మా వదినికి చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఈ ఊళ్ళో మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఏంటి బెదిరిస్తున్నావు? భయపెట్టి ఒక ఆడపిల్ల గొంతు కొయ్యాలని చూస్తున్నావా? ఇలాంటి నీ బెదిరింపులకి భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. మర్యాదగా మీరందరూ బయటికి వెళ్తారా? చీపురు కట్టతో విరగదేయమంటారా? మమ్మల్ని ఎదిరిస్తున్నావు. ఈ ఊళ్ళో నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తాను. మా వదిన గారితో నీ గురించి అన్ని విషయాలు చెప్తాను. నీ అంతు తెలుస్తాను. సరే పద, ఇప్పుడే వెళ్దాం. పద పద. ఏంటిది ఇలా చేస్తుంది? బొబ్బిలి వంశస్థులు న్యాయం వైపు నిలబడతారన్న పేరుంది. మీ వదిన గారు ఆ వంశానికి చెందిన వాళ్లే కదా. అన్ని నిజాలు ఆవిడకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. అప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్తారో నేను చూస్తాను. ఇప్పుడు ఇది వదిన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పిందంటే ఖచ్చితంగా నేను బుక్ అవుతాను. ఇంతవరకు అరిచి ఇప్పుడు అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావే? వెళ్దామన్నావు కదా, పద పద వెళ్దాం. పద. చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చూస్తాను. నీ వల్ల కాదు కానీ మర్యాదగా నీ స్నేహితుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే మీ అందరి సంగతి నేను చూస్తాను. ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? ఆ బొమ్మనంత ప్రేమగా చూస్తుందంటే
ఏదో ప్రమాదం రాబోతున్నట్టే. దీని పని చెప్తా. భూమి జాగ్రత్తగా పట్టుకో, పడిపోద్ది. సారీ బావా, నేను కావాలని చేయలేదు. నువ్వు పిలిచేసరికి భయం వేసి వదిలేశాను. ఎందుకంత భయపడుతున్నావు? పిలిచింది నేనే కదా. అది కాదు బావా, నువ్వు సడన్ గా పిలిచేసరికి. ఎవరైనా సడన్ గానే పిలుస్తారు. ముందు టెలిగ్రామ్ ఇచ్చి తర్వాత పిలవరు. నేను ఒంటరిగా ఉంటే ఎంత భయంగా ఉంటానో నీకు తెలుసు కదా. అయినా ఎందుకంత గట్టిగా పిలిచావు? హలో, నేనేమి నిన్ను బ్రహ్మరాక్షసి అని పిలవలేదుగా. నీ పేరుతోనే పిలిచి జాగ్రత్త అని చెప్పా. నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. అత్త కూతురునే పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నానమ్మా. ఈ ఫోటో ఎవరిదన్నయ్యా? నీ మనసులో ఈ అమ్మాయిని పెట్టుకుని అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని అమ్మకు మాటిచ్చావు. అది నిలబెట్టుకోగలనని అనుకుంటున్నావా, లేక ఎప్పటికైనా మాట తప్పొచ్చని నిర్ణయించుకునే మాటిచ్చావా?